హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక వీళ్ళలో ఫస్ట్ మనము కావ్య గారినైతే లాస్ట్ సీజన్లో కూడా మనం చూడాలనుకున్నాం. బట్ తనైతే రాలేదు, చాలా బిజీగా ఉండడం వల్ల. బట్ ఈసారి అయితే తను వస్తుందని అసలు టాక్ అయితే హై లెవెల్లో వినపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సీరియల్స్ కూడా తను చేయట్లేదు. అలాగే జీవన తరంగాలు సీరియల్ కూడా ఈటీవీలో చేస్తూ ఉండు సడన్గా ఆపేయడం, అలాగే లీడ్ రోల్లో మళ్ళీ కీర్తి భట్ని పెట్టుకోవడం. సో ఇప్పుడైతే ఎక్కడా తను కనిపించట్లేదు. అలాగే తను ఎక్కడ కూడా ఈవెంట్స్లోకి అలాగే సీరియల్స్ చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్లోకి అయితే తను ఎంట్రీ అయితే ఇచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి తేజు గారు. ఇక తేజు గారు గురించి కూడా చెప్పాలంటే ఇక మామూలుగా మన తెలుగు సీరియల్స్ కానివ్వండి, ఈవెంట్స్లో కానీ తను తక్కువగానే కనిపిస్తుంది. సో కుకు విత్ జాతిరత్నాల్లో కనిపించింది, కానీ షోలో తనైతే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయింది. కాబట్టి తనని ఖచ్చితంగా బిగ్ బాస్ షోకి అయితే పిలవడం జరుగుతుంది. అలాగే ఈసారి దశావతారం అన్నారు కాబట్టి ఆ దశావతారంలో 10 కంటెస్టెంట్స్ని మాత్రం అసలు సూపర్ డూపర్ హిట్ వాళ్ళని తీసుకుని వస్తారని నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే షో చాలా ఎక్కువగా క్రేజీగా, అలాగే టీఆర్పీ పరంగా కూడా చాలా హైలైట్లో ఉంటుంది. నార్మల్ వాళ్ళు వస్తే ఇక ఏముందిలే అన్నట్టుగా ఉంటుంది కదా. అందరు క్వీన్స్ అంటే టీఆర్పీ క్వీన్స్ అంతా ఒకే దగ్గర ఉంటే నిజంగా సూపర్గా ఉంటుంది కదా. కావ్య కానీ తేజు గారు కానీ సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పల్లవి గౌడ గారు కూడా వస్తారేమో, కుకు విత్ జాతిరత్నాలు షోలో ఉంది కదా, తను కూడా వస్తారేమోనని టాక్ అయితే వినబడుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. తను కూడా ఎక్కువ సీరియల్స్ అయితే చేయట్లేదు కాబట్టి ఇక స్టార్ మా వాళ్ళు వీళ్ళందరినీ పిలిపిస్తారేమో అని. ఇక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నుంచి మాత్రం చాలా మంది రాబోతున్నారండి. ఇక నూకరాజు, ఆసియా వీళ్ళిద్దరిని మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఆసియా అసలు ఏం ఆడుతుందా ఈ అమ్మాయి అనుకున్న వాళ్ళందరికీ ఇచ్చి పడేసిందనే చెప్పుకోవాలి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో. కాబట్టి తనైతే కంపల్సరీ ఒకవేళ వస్తుందేమో, లేదు అంటే నూకరాజు మాత్రం కంపల్సరీ. ఎందుకంటే ఈటీవీలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి షోస్ చేస్తున్న ఇతను అక్కడ ఆపేసి ఇక్కడికి వచ్చాడంటేనే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి తను దాని వెనకాల బిగ్ బాస్ షోకి రావడానికే అని కారణమని అందరికీ అర్థమైపోయింది. ఇక అలాగే అక్కడ కూడా చక్కగా ఆటలాడాడు, పోట్లాడాడు, అన్ని అరుపులు అరిచాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా తీసుకొస్తారు. మన బిగ్ బాస్కి కావాల్సింది కూడా ఇలాంటి వాళ్లే. కాబట్టి నూకరాజ్ అయితే కన్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఎక్స్ప్రెస్ హరి కూడా రాబోతున్నాడని టాక్ అయితే వినబడుతుంది. ఎందుకంటే చాలా సీజన్స్ నుంచి తనైతే ట్రై చేస్తూనే ఉన్నాడు. తను రైటర్ కాబట్టి తననే లోపలికి పంపిస్తే మరి వీటన్నిటికీ కొన్ని డైలాగ్స్ రాసేది కూడా తనేనా. కాబట్టి అంటే స్టార్ మాలో ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామ్స్కి తనే రాస్తాడు. అలాగే బిగ్ బాస్ ఆ యొక్క షోకి కూడా కొన్ని డైలాగ్స్ తనే రాస్తాడంట. మరి ఇలాంటి అబ్బాయిని పంపిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. బట్ తనైతే వెళ్ళాలని చాలా ఆశగా ఉన్నాడు. కాబట్టి ఈసారి తనకు కూడా అవకాశం ఇస్తారేమోనని నాకైతే అనిపిస్తుంది. ఇక తను కూడా వెళ్తే ఇద్దరు కమిడియన్స్ అవుతారు. ఇక నూకరాజు అలాగే హరి. కానీ హరి కంటే నూకరాజు ఇంకొంచెం ఎక్కువే చేస్తాడేమోనని అనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకు మంగ్లీ గారు. ఇక మంగ్లీ గారు ఈ మధ్య ఆమె సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆమె ప్రతిదీ ఏ పని చేసినా కానీ అది కాస్త ఎక్కువ పాపులారిటీనే ఇస్తుందనే చెప్పుకోవాలి. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కానీ మనకు నెగిటివ్గా వచ్చిన వాళ్ళందరినీ కూడా వీళ్ళని ఆ షోలో పెడితే వాళ్ళు పాజిటివ్గా దాన్ని ఎలా మార్చుకోవాలి, అసలు ఏం జరిగింది దాని గురించి తెలుసుకునే దానికని ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి మేబీ ఈసారి మంగ్లీ గారు కూడా వస్తారు అని టాక్ అయితే వినబడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ విజేంద్ర వర్మ. ఈ అబ్బాయి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. బాడ్కాస్ట్ అని ఇట్లాగా కొన్ని చాలా వీడియోల్లో తను కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు కుకు విత్ జాతిరత్నాలో తనదైన స్టైల్లో వంటలతో పాటు మాటలతో తన యాక్టింగ్తో అందరినీ చాలా మెస్మరైజ్ చేస్తూ ఉన్నాడు. ఇక తను కూడా షోలోకి బిగ్ బాస్ షోలోకి వెళ్తే నిజంగా సూపర్ ఫన్గా అయితే ఉండబోతుంది. అలాగే పోటీ కూడా చాలా గట్టిగానే ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక రాకింగ్ రాకేష్ తను కూడా జబర్దస్త్ ఈటీవీలో తన అందరికీ తెలిసే ఉంటుంది. ఇక తను కూడా అవన్నీ వదిలేసి స్టార్ మాకి వచ్చారంటేనే అర్థమైపోతుంది వీళ్ళంతా బిగ్ బాస్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని. తను కూడా కొన్ని ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరుగుతుంది బిగ్ బాస్కి వెళ్తున్నానని. వీళ్ళందరికీ ఏంటంటే బిగ్ బాస్కి వెళ్తే ఒక మంచి అమౌంట్తో పాటు వాళ్ళు అంటే మేము ఇలా అలా కాదు అని చూపించుకునే దానికి వీటన్నిటికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా బిగ్ బాస్ ఉంటుంది. కాబట్టి ఇక వాటన్నిటితో పాటు మనీ కూడా అవసరం. కాబట్టి అందరూ ఖచ్చితంగా ట్రై అయితే చేస్తారండి. ఇక వాళ్ళలో ఎంతమంది వెళ్తారనేది మాత్రం కొద్దిగా
కన్ఫ్యూషన్గానే ఉంది. కానీ రాకింగ్ రాకేష్ వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతట్లో మాత్రం ఆల్మోస్ట్ చాలామంది అయితే కంపల్సరీ వెళ్తారు. ఇక రాకింగ్ రాకేష్, దాని తర్వాత వాసంతి, కళ్యాణ్ వీళ్ళిద్దరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో వీళ్ళిద్దరూ ఆ ట్రోఫీని పొందుకున్నప్పుడు నిజంగా చాలామంది ఆశ్చర్యపోయారు. చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే చాలా అవమానాలు ఎదుర్కొంటూ వచ్చేసారు వీళ్ళిద్దరు కూడా. ఎందుకంటే మన కళ్యాణ్ అయితే చాలా అగ్రెసివ్. తనని చూసినప్పుడల్లా నాకైతే పృథ్వీరాజ్ శెట్టి అయితే గుర్తొస్తాడండి. ఎందుకంటే అలాంటి ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, లేకపోతే తను మాట్లాడే విధానం కొద్దిగా రఫ్ మాస్ అన్నీ కలగలిపి ఉంటాడు కాబట్టి తను మంచివాడే, అలాగే చాలా కోపం కూడా ఎక్కువే. కాబట్టి ఇలాంటి అగ్రెసివ్ నేచరే ఉండాలి. కాబట్టి బిగ్ బాస్ షోకి ఖచ్చితంగా తననైతే పిలుస్తారని బాగా టాక్ అయితే ఉంది. 100% షూర్గా ఉంది. ఇక సోషల్ మీడియాలో కొంతమంది బాగా పాపులర్ అయినటువంటి కొంతమందిని అయితే పిలుస్తున్నారంట. అవి కన్ఫామ్గా నాకు తెలియదు కాబట్టి వాళ్ళ పేర్లు అయితే నేను ఇప్పుడే చెప్పట్లేదు. కన్ఫామ్గా తెలిసిన పేర్లు మాత్రమే నేనైతే చెప్తున్నానండి. ఇక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో నుంచి బ్రిటో, సంధ్య వీళ్ళిద్దరూ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఇక బ్రిటోకి తెలుగు రాదు, కానీ సంధ్యకు మాత్రం చాలా క్లియర్గా తెలుగు వచ్చు కాబట్టి మంచి ఫైటింగ్ స్పిరిట్ ఉన్న అమ్మాయి కాబట్టి తనైతే రాబోతుందని టాక్ అయితే వినబడుతుంది. ఎందుకంటే సీరియల్స్ కూడా తనైతే చేయట్లేదు కాబట్టి తను వచ్చిన గొడవలు మాత్రం హైలైట్గా ఉంటాయి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో అన్ని గొడవలే కదా. సో అలాగే బిగ్ బాస్లో కూడా తను ఉంటే గొడవలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైటింగ్ కూడా అలాగే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం సోనియా సిద్ధు. సో సోనియా మాత్రం అసలు బ్రాండ్, ఫైర్ బ్రాండ్ అనే చెప్పుకోవచ్చు. సో తను కూడా చాలా థింకింగ్ బాగా చేస్తుంది, మాటలు బాగా మాట్లాడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళంతా వస్తే మాత్రం షో మాత్రం అదిరిపోతుంది, గొడవలతో నిండిపోతుందనే చెప్పుకోవాలి. ఇక చివరికి వచ్చేసరికి పవన్ సాయి, హరితమ్మ వీళ్ళిద్దరూ తెలుసు కదా, తనూజాకి ఇష్టమైన వాళ్ళు. వీళ్ళిద్దరిలో ఒకరైతే వస్తారని బాగా టాక్ వినబడుతుంది. చూద్దాం ఎవరు వస్తారనేది. మోస్ట్లీ పవన్ సాయియే వస్తాడు, తన సీరియల్ కూడా అయిపోయింది కాబట్టి. మరి ఎవరు రావాలనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బై.